ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, మంచు గుట్టలు, పడవ షికార్లు, తులి పందాలు, గుట్టల మించి దుంకులాడే జలపాతాలు. ఆవు జమ్మూ కాశ్మీర్ అందాలే. భూమి మీద స్వర్గం అని పేరు పోయిన కాశ్మీర్ చూస్తానికి దేశం నుంచే కాదు బయటి దేశాల నుంచి సుతా బగ్గొస్తుంటారు టూరిస్టులు. ఎండాకాలం అయితే ఇంకింత లైన్లు కడతారు వాతావరణం చల్లగుంటదని. ఒక్కసారన్నా మంచు కొండలు చూసి రావాలని కాయిష్ పడుతుంటారు. కానీ ప్రకృతి అందాలకు అడ్డా అయిన కాశ్మీర్లా గింత పనైంది. कोई बात नहीं, हम हैं हमारे, आप टेंशन मत। साइड में था एक इंसान है, उसने उसको गोली मार दी यहाँ पे। మీ ఉగ్రవాద మూడ్చిపెట్టుకపోను మీ తుపాకులకు తుప్పువట ఏం బుచ్చి పాడైందిరా అన్యాయంగా పబ్లిక్ పానాలు తీయబట్టిరి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గామ్ అందాలు చూస్తానికి పోయిన టూరిస్టులలో 28 మందిని కాల్చి చంపారు టెర్రరిస్టులు. ఏ రెడ్ డిరెస్లు వస్తే గుర్తుపట్టి ఉరుకుతారని మన జవాన్ల డిరెస్లలో వచ్చిరట 5 కనవడ్డోళ్ళనల్లా పేరు ఊరు అడుగుడు కాల్చుడు. ఆడోళ్లను చిన్నపిల్లలను నిడిచిపెట్టి తుట్ట కాల్చుకుంటా పోయిరట. సపోర్టిని మన సైనికులు పోయే వరకు చూడండి వీళ్ళు ఆలే కావచ్చు అని ఎట్లా బుగులు పడుతున్నారో అక్కలు. अरे हम लोग फौज हैं, हम लोग बैठो हम लोग फौज हैं, बैठो अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी आप लोग कहाँ से आए हो? कहाँ? మేము అసలైన జవాన్లమని చెప్తే కూడా ఒక ఏడుపు కాదు అక్కలది. హైదరాబాద్ కెళ్లి పోయిన SIB సెక్షన్ ఆఫీసర్ ను ఇంటి ముందే కాల్చి పడేసిరట. పాపం 6 రోజుల కింద లగ్గం చేసుకున్న నేవీ ఆఫీసర్ ను ఇంటి అమ్మ చూస్తుండగానే చంపేసిండ్రు. జవాన్ల గౌరవ వందనం తోటి ఆఖరి కార్యం నడిచింది. ఇద్దరు బయటి దేశం టూరిస్టులు కూడా ఉన్నారట కాలం చేసిన వాళ్ళ దాంట్లో. టూరిస్టులను గుర్రాల మీద తిప్పే కాశ్మీర్ సయ్యద్ బాయిని కూడా చంపేస్తే ఇంటి వాళ్ళది ఒక ఏడుపు కాదు. ముచ్చట తెలవంగానే వస్తా గాలి మోటార్ డిపోలోనే మీటింగ్ పెట్టిండు పెద్ద ఆఫీసర్లతోటి. అటెంక మంత్రులంతా కూకొని మాట్లాడుకున్నారట ఎట్లా ముంగటికి పోదామని. హోంమంత్రి అమిత్ షా సార్ పోయి కాలం చేసిన వాళ్ళకి నివాళులర్పించి ఇంటి వాళ్ళకి ధైర్యం చెప్పిండు. పాకిస్తాన్ లష్కరే తోయిపా తోక సంఘము ది రెసిడెన్స్ ఫ్రంట్ మేమే చేసినాము అంటున్నారు. అయితే మొన్న పాక్ ఆర్మీ పెద్ద ఆఫీసర్ రెచ్చగొట్టేటట్టు మాట్లాడిండట కాశ్మీర్ మనదేనని. అగో గది ఏ వాటికనే ఉగ్రవాదులు దాడి చేసిర్రు అనుకొస్తున్నారు. ఇంతమంది అమాయకులను చంపిర్రు, మేము దేనికైనా తయారు ఉన్నాము, మీరు ఆర్డర్ ఇచ్చుడే ఆల్చము అనుకొచ్చినాయట మన త్రివిధ దళాలు. అటాక్ చేసిన వాళ్ళు గిట్లనే ఉంటారని ఫోటోలు రిలీజ్ చేసిండ్రు. घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा. కాశ్మీర్ గాలి మోటార్లు డ్రోన్లతోటి జల్లడ పడుతున్నారు, బండ్లన్నీ చెక్కింగులు చేస్తున్నారు. ఉగ్రదాడితోటి టూరిస్టులంతా వెనకకు తిరుగుతుంటే శ్రీనగర్ హోటల్లో తెలంగాణ వాళ్ళు 80 మంది దాకా శిఖవర్తే వాపస్ తీసుకొచ్చే పని నడుస్తోంది. గా పబ్లిక్ ను కాలిస్తే ఏమొస్తుందని దునియా దేశాలన్నీ మస్తు గరమైతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఖండించినాయి. This attack is a direct assault on the unity and integrity of our nation. రేపు టెర్రరిస్టులతోటి మనోళ్ళు ఎట్లా కొట్లాడుతారో గానీ నిమ్మలంగా ఉన్న నీళ్ళలో బండరాయి ఎత్తేసినట్టే చేస్తారు కదరా మీకు గత్తర్ రాను. खबरदार खबरदार पाकिस्तान खबरदार.